హలో. హలో మేడం. మేడం. చెప్పండి. మేడం. సారు కొన్ని సార్లు నాకు ఓసీడీ ట్రిగ్గర్ అయింది అన్నారు. అంటే ఇప్పుడు క్లయింట్స్ కావచ్చు, లేకపోతే నార్మల్‌గా ట్రిగ్గర్ అయ్యారు. ఎలా ట్రిగ్గర్ అయినా అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఓసీడీ అది ట్రిగ్గర్ అయింది సార్‌కి. అండ్ దాన్ని ఎట్లా అది ఏ విధంగా ఉండేది? ఎట్లా దాన్ని ఓవర్‌కమ్ చేశారు? దాని యొక్క ఆహ్, ఎట్లా దాని సిట్యుయేషన్ ఎలా ఉండేది అని డీటెయిల్‌గా కొంచెం వివరించమనండి. రైట్. ఓసీడీ ట్రిగ్గర్ అయిందంటే, మామూలు ఈ ఓసీడీ సమస్యలో ఇరుక్కునే అంత కాదు. ఓసీడీ కాదు. థాట్స్ సమ్‌టైమ్స్ ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. నేను గూడా సమాజంలో పెరిగిన వాడినే కాబట్టి, నాకు కొన్ని విషయాల్లో ఎక్స్‌ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఉంటుంది కదా! దాని వలన పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఉంటది. పాజిటివ్ వచ్చినప్పుడు బాగానే ఉంటది. నెగెటివ్ వచ్చినప్పుడు ఆహ్, ఆటోమేటిక్‌గా ట్రిగ్గర్ అవుతూ ఉంటది. అది నేను అధిగమించింది ఎలా అంటే, నేను ఎప్పుడైతే నాకు కావాల్సింది వీళ్ళకి ఏదైతే కౌన్సిలింగ్ చెప్తానో సేమ్ అదే. అది నేను గనక దాన్ని వద్దు, వద్దు, వద్దు అనుకున్నట్లయితే పెరిగేది. నేను అనుకోకుండా నాకు కావాల్సిన దాని మీద నేను ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అది తగ్గిపోతుంది. చాలా సార్లు క్లయింట్స్ చెప్పేది కూడా నాకు మొదట్లో ఎక్కువుండేది. ఇప్పుడంత లేదు. క్లయింట్స్ చెప్పే దారుణమైనటువంటి భయంకర కొన్ని దాదాపు 6,000 మంది క్లయింట్స్‌ని నేను డీల్ చేశాను. అంటే 6,000 రకాల డిఫరెంట్ డీప్ లెవెల్ ప్రాబ్లమ్స్ కదా! అవును. మామూలు ప్రాబ్లమ్ అయితే అంత డబ్బులు పే చేసి ఎవరు రారు గదా! అవును. ఎంతో దారుణమైన ప్రాబ్లమ్స్. అవి విన్నప్పుడు ఒక్కొక్కటి నాకు నా యాటిట్యూడ్‌లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ బట్టి కొన్ని కొన్ని నాకు మనసుకు ఇబ్బంది కల్పించవచ్చు. అటువంటివి వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే కొంత స్పేస్ తీసుకొని వీలైనంత లాజికల్ థింక్ చేసి నాకు ఏది అవసరమో అటువైపుగా నేను ఎప్పుడైతే ఫోకస్ చేశానో ఆటోమేటిక్‌గా ఆ థాట్స్ తగ్గిపోతాయి. అండ్ ఆ యాటిట్యూడ్ కూడా నేను మార్చుకుంటాను ఫర్దర్‌గా. రైట్? రైట్ నాన్న. ఎస్. ఎస్ సార్.